డోంట్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ అంటారు కదండి. అంటే పైపైన చూసి దేన్ని కూడా మనం నిర్ణయించకూడదు. అది వస్తువైనా, మనిషి అయినా, కూర అయినా ఏదైనా అంతే. మనం ఒకసారి డిసైడ్ చేస్తే అది నిజమైపోదు. వాళ్ళ లోపల ఏముందో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎందుకక్క ఇలాంటివన్నీ చెప్తున్నావు, ఇప్పుడు ఏమైంది అనుకుంటారా? ఏమీ లేదు. నేనే సపోజ్ చూసుకోండి, నాది వీడియో క్వాలిటీ బాగోదు అండ్ మేము పొయ్యి మీద వండుతాము అండ్ మా పొయ్యిలో మేము పెట్టేది కూడా బాగోదు కదా. నార్మల్గా అయితే వీడియోస్ కోసము మంచి మంచి వస్తువులు అవన్నీ కొనుక్కొని చేస్తూ ఉంటారు. బట్ నేను ప్రత్యేకంగా వీడియోస్ కోసం ఏమీ కొనలేను. ఇది కాకుండా వేరేది ఏది పొయ్యి మీద పెట్టలేము, ఎందుకంటే అవి మాడిపోతాయి కాబట్టి. అవి గ్యాస్ మీద అయితే బాగుంటాయి, ఇలాంటి పొయ్యి మీద అయితే బాగుంటాయి అని మీరు అనుకోవచ్చు. ఆ పొయ్యి ఆ పెనమేంటి అలా ఉంది అలా ఉంది అనేసి అనుకోవచ్చు. అంటే ఆ పెన్నం ఎలా ఉన్నంత మాత్రాన కర్రీ టేస్ట్ ఏం మారిపోదు కదా. ఇప్పుడు మనం పైన చూసేస్తున్నాం దాన్ని అనేసుకుంటున్నాము ఆ పొయ్యి అలా ఉంది అది అలా ఉందని. బట్ ఆ కర్రీ టేస్ట్ మీకు తెలియదు కదా. చాలామంది ఇదే అనుకుంటారు, ఇలాంటివి పెట్టడం అవసరమా ఎంత వీడియో క్వాలిటీ లేకుండా అని. బట్ ఏం చేస్తాము, తప్పదు కదండి. కొన్ని మనకి నచ్చినప్పుడు కొన్ని మనకి సమకూరే వరకు దాన్ని భరిస్తూ ఉండాలి. అలా భరిస్తేనే ఎప్పటికైనా